కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సామ్రాజ్యమే నిర్మించుకుంటాడు. మస్క్కు పక్కాగా సరిపోయే మాటిది. ఆయన ఇప్పుడు ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. సంపదలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న మస్క్ ఇప్పుడు వరల్డ్ ఫస్ట్ ట్రిలియనీర్ గా మారబోతున్నాడు. ప్రపంచంలోనే ఆయన అత్యంత ధనవంతుడిగా మారితే ప్రపంచానికి ఏంటి? ట్రిలియనీర్ మస్క్తో మానవాళికే సమస్య రాబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి? వరల్డ్ ఫస్ట్ ట్రిలియనీర్ గా మారనున్న మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓతో రికార్డులకెక్కే ఛాన్స్. మస్క్ సంపద ఎంతకు పెరిగే అవకాశం ఉంది? మస్క్ ట్రిలియనీర్ అయితే ప్రపంచానికి ఏంటి? ట్రిలియనీర్ ప్రపంచానికి ప్రాబ్లం అవుతాడా? మనుషుల జీవితాలని ప్రభావితం చేస్తాడా? మంచి చెడును డిసైడ్ చేయబోయేది మస్కేనా? ప్రపంచాన్ని మనం చూసే కోణమే మార్చేస్తాడా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి? భూమి మీద అందరికంటే ధనవంతుడు మస్క్. అలాంటిది ఇప్పుడు ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూకి వెళ్తోంది. వాల్ స్ట్రీట్ చరిత్రలోని అతిపెద్ద ఐపీఓ ఇదే అని అంచనా. ఈ ఐపీఓతో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్, అంటే $1,00,000 కోట్ల, అంటే 96 లక్షల కోట్లకు అధిపతిగా మారుతారు అని అంచనా. స్పేస్ ఎక్స్ సంస్థలో మస్క్కు 42% వాటా ఉంది. అది ఐపీఓకు వెళ్తే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా మారడం ఖాయం. ఆయన సంపదతో పాటు శక్తి అంతరిక్షాన్ని చేరుకుంటుంది. మార్స్ మీదకు మనుషులను తీసుకెళ్తా కాలనీలు నిర్మిస్తాను అని చెప్పే మస్క్ మనల్ని అంగారకుడి మీదకు తీసుకెళ్తాడో లేదో కానీ ట్రిలియనీర్ అయితే మాత్రం ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేసేయగలరు. ఇంకా చెప్పాలంటే మనిషి భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మంచేంటి చెడేంటి, దేన్ని ఎలా చూడాలి అనేది కూడా ఆయనే నిర్ణయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. అలాంటిది డబ్బుతో ప్రపంచాన్ని మస్క్ తన గుప్పిట్లో పెట్టుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధనవంతులు ఎవరైనా సరే రాజకీయాలను, నాయకులను ప్రభావితం చేయగలరు. తమకు అనుకూల విధానాలు తెచ్చుకోగలరు. ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం కూడా. ట్రిలియనీర్ శక్తి మాత్రం ఇంకో లెవెల్లో ఉండడం ఖాయం. ప్రభుత్వాలను ప్రభావితం చేయడం కాదు, అసలు జనం ఆలోచనలను కూడా డిసైడ్ చేయగలరు. సమాజం ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి, ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విషయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్తుంది. క్లియర్గా చెప్పాలంటే బిలియనీర్ తనకు కావలసింది పొందుతాడు. ట్రిలియనీర్ మాత్రం జనాలతో తనకు కావలసింది చేయిస్తాడు. మస్క్ చేతిలో స్పేస్ ఎక్స్ తో పాటు ఎక్స్, టెస్లా, ఏఐ లాంటివి ఉన్నాయి. నిజానికి ఇవి కంపెనీలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఏ వార్తలు చూడాలి, ఏ విషయాలు చర్చించాలి, ఏ ఆలోచనలను నమ్మాలి అనే విషయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనాలు. బిలియనీర్ కొన్ని మీడియా సంస్థలకు ఫండింగ్ చేసి తన ఎజెండాను ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే ట్రిలియనీర్ మాత్రం మీడియాను జనం చూసే కోణాన్ని మార్చేస్తాడు. ఇది మంచిది కాదు అనుకుంటే బిలియనీర్ను కిందకు లాగొచ్చు. అయితే ట్రిలియనీర్ మాత్రం అసలు ఏది మంచో డిసైడ్ చేయగలడు. అదే తేడా. ట్రిలియనీర్ అయితే మస్క్ ఇలానే మారతారా, ఇలానే కనిపిస్తారా అనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. మరి ట్రిలియనీర్ అయితే మంచిది కాదా, బిలియనీర్గానే ఉండిపోవాలా అంటే అసలు మంచి అంటే ఏంటనే దాని మీద అది ఆధారపడుతుందనేది ఇంకొందరి అభిప్రాయం. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా ఇతర గ్రహాలపై మనిషి నివాసాల కోసం $100 బిలియన్ల ఖర్చు చేయలేకపోవచ్చు. అయితే ఆ పని మస్క్ చేయగలరు.
భూమికి బయట బతకాలి అనుకుంటే స్పేస్ ఎక్స్ సంస్థ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏఐ జమానా. హవా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. ఏఐ అనేది భస్మాసుర హస్తంగా మారబోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐ వ్యవస్థల అభివృద్ధికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు పిలుపునిస్తున్నాయి. ఈ విరామాన్ని అమలు చేయడానికి అనువైన సమన్వయ విధానాన్ని రూపొందించేందుకు ప్రధాన ఏఐ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచిస్తున్నాయి. ఏఐ సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ భవిష్యత్తులో దానిపై మానవులు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆంథ్రోపిక్ హెచ్చరించింది. మస్క్ దగ్గర ఏఐ కంపెనీలు ఉన్నాయి. ట్రిలియనీర్గా మారితే మస్క్ ఇప్పుడు దాంతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారనేది మరికొందరి చర్చ. ఫస్ట్ ట్రిలియనీర్ అనే మాట చుట్టూ జరుగుతున్న చర్చ ఎలా ఉన్నా అసలు మస్క్ ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు? అందరిలో ఒకడు ఒకే ఒక్కడిలా ఎలా ఎదిగాడు? మస్క్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? వ్యాపార రంగంలో తిరుగులేని రారాజుగా ఎలా మారారు? మస్క్ తెలివైనోడే కాదు, మొండోడు, మూర్ఖుడు కూడా. అనుకున్నది సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్లే రకం. అవసరమైతే దేశాధినేతలతోనూ పంచాయతీ పెట్టుకునే టైప్. 10 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఈ క్షణమే అంచనా వేయగల నేర్పరితనం మస్క్ను ప్రత్యేకంగా నిలిపింది. ప్రపంచంలో ఒక్కడిలా కాదు, ప్రపంచానికి ఒక్కడిలా నిలబెట్టింది. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరాలింక్ ఇలా మస్క్ చేపట్టని వ్యాపారం లేదు. నిర్ణయం ఎంత వేగంగా తీసుకుంటాడో అంతే వేగంగా అమలు చేస్తాడు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగల సత్తా మస్క్కు ఉంది. నాసా సహా ఇతర స్పేస్ కంపెనీలు చేయలేని పనిని చేయగలిగారు. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చెయ్యలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఖర్చు పెట్టేందుకు మస్క్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మస్క్ తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని స్పేస్ ఎక్స్ లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు అదే ఐపీఓకు వెళ్లబోతోంది. స్పేస్ ఎక్స్ ఐపీఓ ముసాయిదా ప్రకారం మస్క్కు ఆ సంస్థలో 510 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటికి తోడు ఒక్కొక్కటి $8.39 విలువ చేసే 35 కోట్ల స్టాక్ ఆప్షన్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఐపీఓ సందర్భంగా స్పేస్ ఎక్స్ $2 లక్షల కోట్ల మార్కెట్ విలువ పొందితే మస్క్ నికర సంపద 1,10,000 కోట్లకు చేరుతుంది. 1.75 లక్షల కోట్ల డాలర్ల దగ్గర నమోదైనా సరే మస్క్కు టెస్లా, ఇతర కంపెనీల్లో ఉన్న వాటాలతో కలిపి మొత్తం సంపద సులభంగా $1,00,000 కోట్ల అధిగమిస్తుంది. గత ఏడాది $500 బిలియన్ సంపద ఉన్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డులకెక్కారు. ఓవరాల్ గా ఐపీఓ ద్వారా స్పేస్ ఎక్స్ సుమారు $75 బిలియన్ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1.77 లక్షల కోట్ల చేరుకోనుండగా సంస్థలో 82.4% ఓటింగ్ హక్కులు కలిగిన మస్క్ సంపద భారీగా వృద్ధి చెందనుంది.